వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్ర కేబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. మీలో ఎంతమంది అమీబా గురించి తెలుసు? సామాన్యంగా చదువుకునే పిల్లలకి, విద్యార్థులకైతే అమీబా గురించి చాలా బాగా తెలుసు. ఒకవేళ మీలో అమీబా గురించి తెలియకపోయినా ఒక్క మాటలో చెప్తాను. అమీబా అనేది ఒక జీవి. ఆ జీవికి ఏంటంటే రూపం, రంగు, షేపు ఇలాంటివేవి ఉండవు. దానికి నచ్చినట్టు మారిపోతుంది, నచ్చినట్టు ఉంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడా అమీబాలానే ఉంది. ఒక షేప్ అంటూ లేకుండా రోజుకో తీరిన ముఖ చిత్రం మారిపోతూ ఉంది. ఎన్నికలు ఏడాది, 3 నెలల్లో ఎన్నికలు, ఏ క్షణమైన షెడ్యూల్ రావచ్చు అనుకుంటున్న టైంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరితో ఉంటారో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ. నిన్న ఒక్కరోజే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అమీబాని పోల్చినటువంటి తీరుతెన్నులతో రాజకీయం జరిగింది. ఏకంగా 4 పార్టీల్లో నిన్న వివిధ రూపాల్లో అక్కడ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా అధికార పార్టీ వైసీపీ విషయానికి వద్దాం. అధికార పార్టీ వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ చీఫ్తో హైదరాబాద్ వచ్చి భేటీ అయ్యారు. ఈ భేటీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా జరిగింది. ఏం జరుగుతుంది అసలు? ఆ భేటీలో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు, చెప్తున్నారు. అయితే డిశ్చార్జ్ అయిన 20 రోజుల తర్వాత కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా పైకి కుశల ప్రశ్నలు, పరామర్శ అయినా ఇందులో రాజకీయ కోణం ఉంది అన్నది మాత్రం ఎక్కువ శాతం మంది నమ్మారు, మాట్లాడుకుంటున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ భేటీలో కూడా గంట పాటు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ముందు అందరి ముందు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత కేటీఆర్తో సహా అందరినీ బయటికి పంపించేసి ఏకాంతంగా చర్చలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టుగా కూడా బయటకు వస్తున్నాయి. సో రాజకీయ సలహాలు జగన్ గారు కేసీఆర్ని కోరినట్టు వినిపిస్తోంది. అలాగే షెడ్యూల్ తర్వాత కేసీఆర్ పరిస్థితి ఎలా మారిపోయింది, ఓటమి ఊహించలేదని ఇద్దరి మధ్య చర్చ వచ్చినట్టు, అలాగే జగన్ని కూడా కేసీఆర్ అప్రమత్తం చేశారని, అలాగే చెల్లెలు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవ్వడంపై చర్చ జరిగిందని, ఇలా వివిధ వర్గాలు, పార్టీలో అసంతృప్తి, తిరుగుబాట్లు, చీలికలు ఇవన్నీ వస్తున్న విషయాన్ని కూడా చెప్పినట్టు, పూర్తి స్థాయిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య చర్చ వచ్చి కొన్ని సలహాలు, ఇద్దరు సూచనలు చేసుకున్నట్టుగా అయితే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే వస్తున్న వార్తలే, కానీ ఎక్కువ శాతం మంది ఇలా అలా అని చెప్పి విశ్లేషిస్తున్నారు. బట్ ఏకాంతంగా వాళ్ళిద్దరూ చర్చలు జరుపుకున్నారు. అలాగే ఇంకొక పరిణామం చూద్దాం. కాంగ్రెస్. సో ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక వైభోగం చూసినటువంటి కాంగ్రెస్ కూడా షర్మిల నిన్న అధికారికంగా వైఎస్ఆర్టీపీని విలీనం చేసింది. అలాగే కాంగ్రెస్లో చేరిపోయింది. రాహుల్ సమక్షంలో కండువా కప్పుకుని అఫీషియల్గా కాంగ్రెస్ నాయకురాలుగా మారిపోయారు. దీంతో పూర్తి స్థాయిలో ఆవిడకైతే పగ్గాలు ఇవ్వలేదు. ఎటువంటి పగ్గాలు ఇస్తారు? స్టార్ క్యాంపైనరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శా, లేకపోతే కడప ఎంపీగా పోటీ చేస్తారా? ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది దీని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రధానంగా కూడా అన్నపై ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది కాంగ్రెస్ షర్మిల ద్వారా అనేది ఒక చర్చ. అలాగే క్యాంపైనర్గా అయితే మరి ప్రభుత్వ వైఫల్యాల, జగన్ ఓట్ బ్యాంకే టార్గెటా, వెళ్ళిపోయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వెనక్కి రప్పించడమా, రకరకాల అంశాలు. దీనిపై కూడా మాణిక్యం ఠాగూర్, పార్టీ నాయకులు తులసిరెడ్డి గారు అందరూ కూడా అరణ్యవాసం ముగిసిపోయింది, ఇక మేము బరిలో ఉన్నామంటూ సిగ్నల్స్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్లో పరిణామం. బీజేపీ విషయానికి వద్దాం. సో వీళ్లపైన కూడా అందరు ఆసక్తి ఉంది. అసలు వీళ్ళు పొత్తులో ఉంటారా, ఉండరా? టీడీపీ జనసేనతో కలుస్తారా, కలవరా? ఒంటరిగా బరిలోకి దిగుతారా? ఇలాంటి చర్చ ఉన్న నేపథ్యంలో నిన్న బీజేపీ కోర్ కమిటీ కూడా బీజేపీ కార్యదర్శి శివప్రకాష్ జీ నేపథ్యంలో ఒక 5 గంటల పాటు భేటీ అయ్యారు. పార్టీలో ఉన్న నాయకులందరితో కూడా వీళ్ళు పొత్తు ఉండాలా, ఉండకూడదా అనే అంశం విషయంలో సూచనలు, సలహాలు తీసుకున్నారు. మెజారిటీ సభ్యులు పొత్తుంటే మంచిది, ఇండివిజువల్గా ఒంటరి పోటీ చేస్తే పర్సంటేజ్ పెరుగుతుందేమో కానీ సీట్లు దక్కే అవకాశం లేదు, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే మంచిది అని ఎక్కువ శాతం మెజారిటీ అభిప్రాయం తెలిపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు మాత్రం మీడియాతో మాట్లాడుతూ జనసేన పవన్ కళ్యాణే పొత్తుగా ఉంటుంది మాతో అని కోరుకుంటున్నారు. కానీ పొత్తు కావాలి అనుకున్న వాళ్ళు కేంద్ర నాయకత్వంతో సంప్రదించి చర్చలు చేయాలి కదా అని అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా టీడీపీని ఉద్దేశించి టీడీపీ బాల్ని కోర్టులోకి విసిరేశారు. ఆయన బాల్ని టీడీపీ కోర్టులోకి వేసేశారు. దీంతో టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇన్ని పరిణామాల నేపథ్యంలో టీడీపీ అసలు ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పూర్తి స్థాయిలో
నిన్న జైహో బీసీ కార్యక్రమం చేసుకున్నారు. బీసీలే లక్ష్యంగా, బలహీనులు కాదు బలవంతులు వాళ్ళంటూ కార్యక్రమాలు పెట్టుకున్నారు. విస్తృతంగా ఏం చేయాలి అనే ప్రణాళికను రూపొందించుకుని చెప్తున్నారు. అలాగే నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అంటూ పరామర్శ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నిజంగా అమీబాలాగా ఒక్కరోజే రకరకాల పరిణామాలు, రకరకాల అంశాలు, సమీకరణాలు, రాజకీయ ముఖ చిత్రం ఒక్క రోజులో ఒక రకంగా అనిపించింది. దీంతో అందరూ అనుకునేది ఏంటంటే ఇక ఎనీ మూమెంట్ షెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి మరి ఎవరితో ఉంటారు, ఈ రసవత్తరంగా జరుగుతున్నటువంటి రాజకీయంలో పొత్తులు ఎత్తుల్లో ఎవరు చిత్తవుతారు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఓటు చీలిపోయి ఏ పార్టీకి లాభం జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి విశ్లేషణల మధ్యలో జనరల్గా మనం ఐపీఎల్ చూస్తూ ఉంటాం. బాల్కి కూడా 6 కొడతారా 4 కొడతారా వికెట్ పడిపోద్దా అన్న టెన్షన్ నేపథ్యంలో ఐపీఎల్ మాదిరి ఏపీ పొలిటికల్ లీగ్లో మరి ఈ ఎవరు గెలుస్తారు, ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, ఎవరితో ఉంటారు, పూర్తి స్థాయిలో సీఎం జగన్ గారిని అందరూ చుట్టుముట్టే నేపథ్యంలో సుడిగుండంలో జగన్ గారు చిక్కుకున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది చూస్తూనే ఉండండి ఏబిఎన్.